16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు దూరంగా ఉంచాలనే డిమాండ్ చాలా దేశాల్లో ఉంది. ఒక్కో దేశం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో బ్రిటన్ చేరింది. బ్రిటన్ తాజాగా నిషేధాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పదహారేళ్లలోపు పిల్లలు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఉపయోగించరాదని బ్రిటన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది స్ప్రింగ్ నుంచి ఇది అమలులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ ప్రకటించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రత నేపథ్యంలో ఈ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలకు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా సేవల్లో ఖాతాలు కలిగి ఉండడం లేదా వాటిని వినియోగించడం అనుమతించారు. వ్యక్తిగత సందేశాల కోసం ఉపయోగించే సేవలు, ఉదాహరణకు వాట్సాప్ లేదా సిగ్నల్ వంటివి ఈ నిషేధ పరిధిలోకి రావు. ప్రభుత్వం ప్రత్యేకంగా హై రిస్క్ ఫీచర్లపై దృష్టి పెట్టింది. పిల్లలు లైవ్ స్ట్రీమింగ్ చేయడం, తెలియని పెద్దలతో నేరుగా చాట్ చేయడం, కొన్ని యాప్లలో ఉండే డిజపియరింగ్ వంటి ఫీచర్లను ప్రమాదకరంగా గుర్తించింది. అంతేకాకుండా 18 ఏళ్లలోపు యువతకు ప్రేమ లేదా లైంగిక సంబంధాలను అనుకరించే ఏఐ చాట్బాట్ల వినియోగాన్ని కూడా పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి వయసు ధృవీకరణ వ్యవస్థను తప్పనిసరి చేయనున్నారు. దీనిలో ముఖ చిత్రం ఆధారంగా వయసు అంచనా వేయడం, డిజిటల్ ఐడెంటిటీ ధృవీకరణ, అధికారిక గుర్తింపుల పత్రాల సరిపోల్చడం వంటి పద్ధతులు ఉపయోగించే అవకాశం ఉంది. ఈ బాధ్యతను ప్రధానంగా బ్రిటన్ కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ ఆప్కామ్ పర్యవేక్షించనుంది. ప్రస్తుతం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పూర్తిస్థాయి జాతీయ నిషేధాన్ని అమలు చేసిన తొలి దేశం ఆస్ట్రేలియా. అక్కడ 2025 డిసెంబర్ నుంచి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారంలు 16 ఏళ్లలోపు పిల్లలకు ఖాతాలు ఉండకుండా చర్యలు తీసుకోవాల్సిన చట్టం అమల్లోకి వచ్చింది. ఫ్రాన్స్లో పూర్తిస్థాయి నిషేధం లేదు. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే చర్యలు తీసుకుంది. నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్పెయిన్, ఐర్లాండ్ తదితర దేశాలు కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాయి. బ్రిటన్ చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపే సోషల్ మీడియా పైన నిషేధాన్ని విధించడం మంచి నిర్ణయమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడితేనే నిషేధం విజయవంతమవుతుంది.